వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటలో రాష్ట్రంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు। ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, రవాణా ఖర్చులు పెరిగి సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఇంధన ధరల పెంపు ప్రజలపై మరింత భారంగా మారిందన్నారు। తక్కువ ధరలకే సరఫరా చేయడం జరుగుతుందని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది। ఈరోజు నిజంగా ఒకవేళ భారతదేశ వ్యాప్తంగా కూడా ధరలు పెరిగినా ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికంగా పెరగడం ఇది దారుణం, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈరోజు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఏదైనా పెరిగినప్పుడు రాష్ట్రంలో ఉండే సర్ఛార్జీలన్నా కూడా తగ్గించి ఒక చౌకగా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది। కానీ ఈరోజు రాష్ట్రంలోనే మిగిలిన రాష్ట్రాల కన్నా అత్యధికంగా ఈ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజానికానికి కూడా మీద భారం పడుతుంది। ఈరోజు ఎందుకంటే డీజిల్, పెట్రోల్ అనేది పెరిగినప్పుడు నిత్యావసర వస్తువులు పెరుగుతాయి, ప్రతిదీ కూడా అనుకోని విధంగా అంటి మీద ఈ భారం పడుతుంది। తప్పకుండా ఇప్పటికైనా మీరు నిజంగా తల వంచి ఈరోజు ఈ రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు జరిగిన కార్యక్రమంలో ఈరోజు నిజంగా సబ్ కలెక్టర్ కూడా ఇవ్వడం, వినతి పత్రం జరుగుతూ ఉంది। గతంలో ఏమైనా దేశంలో పెరిగినప్పుడు, గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం చేసే పన్నులను కూడా తగ్గించి ఆ రోజు ప్రజలకు సరసమైన ధరలకు ఇవ్వడం జరిగింది। ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా ఇవి ఇంకా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఒకవేళ తగ్గించుకుంటే ఇంకా రేపు భవిష్యత్తులో కూడా దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా భవిష్యత్తులో ప్రజల్లోకి తీసుకుపోయేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం।